వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో ఎవరైతే 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను జమ చేయడానికి పూర్తి ఏదైతే ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక తెలంగాణలో ఆ తేదీ నుంచి ఎవరైతే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో ఏకంగా 4,000 రూపాయలు, 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ పెన్షన్ లబ్ధిదారులకు కొత్త అప్డేట్స్, అదేవిధంగా కొత్త వివరాలు తెలియజేయడానికి వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయలు, రెండోది పెన్షన్ లబ్ధిదారులకు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు, అంటే 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునే వారికి 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలోనైతే సమాచారాన్ని క్లుప్తంగానైతే అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా ఎవరికైతే జనవరి నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు జమ కాలేదో, జమ కానటువంటి వారి పరిస్థితి ఏంటి, ఆ పెన్షన్ డబ్బులు తిరిగి వారి ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దానికోసం వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే వీడియోలో ఉన్నటువంటి కీలకమైన సమాచారాన్ని మీరు ఇక్కడ ఈజీగా తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో వీడియోని లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు డైలీ అప్డేట్స్ పొందాలనుకునే వారు పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అని అయితే ఉంచుకోండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా ఒక కీలకమైన అప్డేట్స్ని విడుదల చేయడమే కాకుండా 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీకి ముందు తెలంగాణలో చాలా ఇండ్లలోకి తిరుగుకుంటూ సర్వే అనేది మొదలు పెట్టడం అయితే జరిగిందంట. ఇక నిజమైనటువంటి అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఇంటింటా వెళ్ళి సర్వే చేపట్టి నిజమైనటువంటి అర్హత తేలినటువంటి లబ్ధిదారుల ఖాతా అనేది పూర్తి లిస్ట్ అనేది ఈ మార్చి నెల చివరి వారం తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఏప్రిల్ నెల చివరి వారంలో తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు 4,000 రూపాయలు, 6,000 రూపాయల రిలీజ్ చేయబోతున్నట్లు భారీ సమాచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించడం అయితే జరిగింది. ఇక ఇప్పటికే ఆర్థిక శాఖకు నిధుల సర్దుబాటు చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఆయా జిల్లా కలెక్టర్లకు కొత్త అర్హతల జాబితా సిద్ధం చేయాలని జీవోనైతే విడుదల చేయడంతో పాటుగా బిల్ అనేది పాస్ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా తెలంగాణలో అటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు, పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఈ ఏప్రిల్ నెలకు ముందే తెలంగాణలో రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. ఇక ఇది ఇలా ఉండగా జనవరి నెల పెన్షన్ డబ్బులు జమ కానటువంటి వారందరికీ తిరిగి ఈ మార్చి నెల చివరిలో ఇచ్చేటువంటి ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని 2 నెలల పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ అయిపోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.